స్టీల్ ప్లాంట్ ను కాపాడాము అన్న జగన్ వ్యాఖ్యలకు పట్టాభి కౌంటర్ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను అమ్మేయాలని నాడు ప్రధానికి జగన్ లేఖ రాశారన్నారు. మేలో 2021 మేలో ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం. ఇది అసెంబ్లీలో తీర్మానం చేసిన మినిట్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటైజ్ చేయడం అన్నది అన్యాయము చేయొద్దండి అని చెబుతూ ఏ రకంగా ఈ ప్లాంట్ను గొప్పగా నిలబెట్టగలుగుతాము, ఏ రకమైన మార్పులు చేర్పులు చేయగలిగితే ఈ ప్లాంట్ బ్రహ్మాండంగా నడిచే పరిస్థితి ఉంటుంది అని చెప్పి కూడా వివరిస్తూ సలహాలు కూడా ఇచ్చారు. ఈ ప్లాట్లేసి అమ్మేయాలంటండి. వాట్ మిస్టర్ జగన్ రెడ్డి, ఇదే కదా తమరు రాసింది లెటర్లో? 19,700 ఎకరాల విలువైనటువంటి భూమి, 1,00,000 కోట్ల రూపాయలు పైబడి వాల్యూ చేసేటటువంటి భూమి స్టీల్ ప్లాంట్ ఉంది. దానిలో అర్జెంటుగా మనం 7,000 ఎకరాలు తెగనమ్మేద్దాం, ప్లాట్లేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాం, ఆ రకంగా కంపెనీని ఆదుకుందాం. ఉన్న ఆస్తులు అమ్మేసి ఇంకా కంపెనీ ఆదుకునేది ఏంటండి? ఆస్తుల్ని తెగనమ్మటం అనేది కంపెనీని ఆదుకోవటమా? వాట్ మిస్టర్ జగన్ రెడ్డి, ఈ లెటర్ గురించేనా మీరు ఇంత గొప్ప ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉన్నారు? ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఏం రాశారో చదివి వినిపించి, ఇప్పటికైనా దయచేసి నిన్న ఎవరైనా అమ్మో జగన్మోహన్ రెడ్డి గారు 2 లేఖలు రాశారంట, చాలా గొప్పగా ఏదో అడిగారంట అన్న భ్రమలో కనుక ఎవరైనా ఉంటే ఆయన లేఖలో ఏం రాశారో ఇప్పుడు చదివి వినిపించిన తర్వాత మన గొడ్డల పార్టీ అధ్యక్షుడి యొక్క నిజమైనటువంటి నైజం ఏంటో అర్థమై ఉంటుంది.